హాయ్ అండి. ఈరోజు మీకోసం హస్బెండ్ కారు పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, లిఫ్ట్ డోర్ తెరుచుకుని బయటకు వచ్చిన అనన్య అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. ఆమె చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఫోటో ఆ మెదడుని తొలిచేస్తుంది. ఆ ఫోటోలో శ్వేతతో చాలా చనువుగా ఉన్న వ్యక్తి సురేష్ బావ, అనన్య సొంత అక్కభర్త. అందరిలోని ఎంతో మంచివాడుగా మర్యాదస్తుడిగా పేరున్న సురేష్ ఇలాంటి పని చేశాడంటే అనన్య నమ్మలేకపోతుంది. అంటే శ్వేత కడుపులో పెరుగుతున్న బిడ్డ సురేష్ బావదా? మరి కార్తీక్ ఎందుకు ఈ నిందను తన మీద వేసుకున్నాడు? అనన్య ఆలోచనలు ఒక్కసారిగా వెలిగాయి. సురేష్ బావ తప్పు బయటపడితే అది నేరుగా ప్రభావం చూపించేది ఎవరి మీద? తన అక్క మీద. తన అక్క కాపురం కూలిపోతుంది. ఆ విషయం తెలిస్తే అక్క బతకలేదు. అంటే నా అక్క కాపురాన్ని నిలబెట్టడం కోసం, ఆ ఇంటి పరువు కాపాడడం కోసం కార్తిక్ తన పరువుని పణంగా పెట్టాడా? సొంత భార్య దగ్గర కూడా చెడ్డవాడిగా మిగిలిపోవడానికి సిద్ధపడ్డాడా? అనన్య గుండె బరువెక్కింది. ఇందాక కార్తిక్ని తిట్టిన తిట్లు, అసహించుకున్న మాటలు గుర్తొచ్చి ఆ మనసు విలవిల్లాడింది. ఎంత పెద్ద త్యాగం చేశావు కార్తిక్! ఒక మగాడు ఇంకొకటి పాపాన్ని తన భుజాన మీద వేసుకున్నాడంటే అదెంత గొప్ప మనసు ఉండాలి. అనన్య వెంటనే వెనక్కి తిరిగింది. లిఫ్ట్ బటన్ నొక్కింది. అది రావటానికి ఆలస్యం అవుతుందని మెట్ల వైపు పరుగు తీసింది. ఆమె కళ్ళల్లో ఇందాక ఉన్న కోపం లేదు, ఇప్పుడు పశ్చాత్తాపం ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి చేరుకుంది. కారిడార్లో కార్తిక్ గోడ కానుకొని నేల మీద కూర్చుని ఉన్నాడు. రెండు చేతులతో తల పట్టుకొని కుమిలిపోతున్నాడు. పక్కనే అనన్య విసిరేసిన మాటలు బాణాల్లో గుచ్చుకున్నాం. గాయాలు అతని మనసులో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అనన్య నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది. అడుగుల శబ్దం విని కార్తిక్ తల ఎత్తి చూశాడు. అనన్యను చూడగానే అతని కళ్ళల్లో ఆశ్చర్యం. అనన్య, నువ్వు వెళ్ళిపోలేదా అని నీరసంగా అడిగాడు. అనన్య మాట్లాడలేదు. తన ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి ఆ ఫోటో కార్తిక్ కళ్ళ ముందు పెట్టింది. కార్తిక్ ఆ ఫోటో చూడగానే షాక్ అయ్యాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. ఇది నీకెవరు పంపారు అని కంగారుగా అడిగాడు. అతని గొంతులో భయం సుష్టంగా వినిపిస్తుంది. ఎవరు పంపారు అన్నది ముఖ్యం కాదు కార్తిక్. అనన్య గొంతు గద్గదమైంది. ఎందుకు దాచారు? శ్వేతకు అన్యాయం చేసింది సురేష్ బావని తెలిసి కూడా ఆ బురద మీ మీద ఎందుకు వేసుకున్నారు? కార్తిక్ తలదించుకున్నాడు. చెప్పండి కార్తిక్, గట్టిగా అడిగింది అనన్య. అవుననన్య, ఆ బిడ్డ సురేష్ అన్నదే అని ఒప్పుకున్నాడు కార్తిక్. 4 రోజుల క్రితం సురేష్ బావ నా దగ్గరికి వచ్చారు. కాళ్ళ మీద పడి ఏడ్చాడు. శ్వేతతో ఆఫీసులో పార్టీలో పరిచయం అయిందని, అది కాస్త దూరం వెళ్ళిందని, ఇప్పుడు తన ప్రెగ్నెంట్ అని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పారు. కార్తిక్ ఈ విషయం అనన్య అక్కకు తెలిస్తే చచ్చిపోతుందిరా, ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది. నా పిల్లలు అనాథలవుతారు. నువ్వెలాగైనా నన్ను కాపాడు. ఆ శ్వేత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సెటిల్ చెయ్యి. నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. నీ నెంబర్ నుంచి చెయ్యి అని బతిమలాడారు. అనన్య అక్క జీవితం పాడవకూడదని నేను శ్వేతకు కాల్ చేశాను. నా పేరు చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశాను. కానీ శ్వేత నన్నే ఆ బిడ్డకు తండ్రి అని అందర్నీ నమ్మించడం మొదలుపెట్టింది. బహుశా సురేష్ అన్న తన్ని అలా చెప్పమని బెదిరించి ఉంటారు, లేదా డబ్బు ఆశ చూపి ఉంటారు. నాకు తెలియదు. నేను ఇదంతా భరించింది కేవలం మీ అక్క ముఖం చూసి, మా కుటుంబం పరువు కోసం. కానీ చివరికి అది మన బంధాన్ని తెంచేసేదాకా వస్తుందని నేను ఊహించలేదు. కార్తిక్ మాటలు వింటూ ఉంటే అనన్యకి ఏడుపు ఆగలేదు. ఒక్కసారిగా కార్తిక్ని గట్టిగా హత్తుకుంది. సారీ కార్తిక్, ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎంత మాట అన్నాను. నా నగలమ్మి తెచ్చిన డబ్బుతో నా అక్క భర్త చేసిన తప్పుని కవర్ చేయడానికి వెళ్ళారా? ఎంత మంచోడండి మీరు. కార్తిక్ కూడా ఆమెని హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నన్ను అసహించుకుంటూ ఉంటే నా ప్రాణం పోయిందనన్య. అందరు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, కానీ నువ్వు నన్ను నమ్మాలి. కాసేపటి తర్వాత ఇద్దరు తేరుకున్నారు. కానీ సమస్య ఇంకా తీరలేదు. కార్తిక్, ఇప్పుడు శ్వేత పరిస్థితి ఏంటి? అసలు ఈ ఫోటో నాకెవరు పంపి ఉంటారు అని అడిగింది అనన్య సందేహంగా. కార్తిక్ ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించాడు. ఇది ఎవరో దూరంగా ఉండి తీసిన ఫోటో కాదు.
ఇది శ్వేత ఫోన్లోది లేదా సురేష్ అన్న ఫోన్లోది అయ్యుండాలి. సురేష్ బాబు పంపే అవకాశం లేదు. శ్వేత స్పృహలో లేదు, మరెవరు? అప్పుడు అనన్య ఫోన్ మళ్ళీ మోగింది. అదే అన్నోన్ నెంబరు. అనన్య కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి అని సైగ చేశాడు. అనన్య కాల్ లిఫ్ట్ చేసింది. హలో. అవతల నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. కానీ ఈసారి అది మగ గొంతు కాదు, మార్ఫింగ్ వాయిస్ వాడుతున్నట్టుగా వింతగా ఉంది. నిజం తెలిసింది అనన్య. మీ బావగారు ఎంత గొప్పవారో చూసావా? ఎవరు నువ్వు? మాకెందుకు సాయం చేస్తున్నావు అని అడిగింది అనన్య. ఆ గొంతు నవ్వింది. సాయం? నేను సాయం చేయటం లేదనన్య. నేను ఆడుకుంటున్నాను. సురేష్ చేసిన పాపానికి శిక్ష పడాలి. కానీ అది కార్తీక్ ద్వారా కాదు, నీ ద్వారా జరగాలి. ఇప్పుడు నీ చేతిలో సాక్ష్యం ఉంది. ఏం చేస్తావు? మీ అక్క కాపురం కూల్చేస్తావా, లేక కార్తీక్ లాగా నువ్వు కూడా నోరు మూసుకొని ఆ పాపాన్ని కప్పెడతావా? రేపు ఉదయంలోపు సురేష్ నిజం ఒప్పుకోకపోతే ఈ ఫోటో నేరుగా మీ అక్కకి వెళ్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. కాల్ కట్ అయింది. అనన్య కార్తీక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పరిస్థితి మరింత జటిలమైంది. ఒక పక్క చావు బతుకుల్లో శ్వేత, మరో పక్క నిజం తెలియని అక్క. నిజం తెలిసిన బయట పెట్టలేని అనన్య కార్తీక్. వీళ్ళందరినీ ఆడిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి. ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్ అని అడిగింది అనన్య. కార్తీక్ దీర్ఘంగా ఆలోచించాడు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సురేష్ అన్న అక్కడ ఉంటారు. ఆయనతో మాట్లాడాలి. ఈ ఫోటో చూపించి నిలదీయాలి. కానీ అక్కకి తెలిస్తే తెలియకుండానే మేనేజ్ చేయాలనన్య. అన్నని బెదిరించైనా సరే శ్వేత విషయంలో నిజం చెప్పించాలి. లేకపోతే ఆ బ్లాక్మెయిలర్ మీ అక్కకి పంపిస్తాడు అన్నాడు కార్తీక్. ఇద్దరు హాస్పిటల్ నుంచి బయలుదేరారు. శ్వేత బాధని డాక్టర్లకి అప్పగించి అవసరమైన డబ్బు కట్టి ఇంటి ముఖం పట్టారు. అనన్య వాళ్ళ ఇల్లు. రాత్రి 11 గంటలు. ఇంకా అందరు హాల్లోనే కూర్చుని ఉన్నారు. శారద గారు, మామయ్య గారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయిన అనన్య అక్క మరియు సురేషు. కార్తీక్ అనన్య లోపలికి వెళ్ళగానే వాతావరణం వేడెక్కింది. ఏరా కార్తీక్, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావురా అంత అర్జెంటుగా? అనన్య కూడా కనపడకుండా పోయింది అని కోపంగా అడిగారు మామయ్య గారు. కార్తీక్ ఏం మాట్లాడకుండా తలదించుకుని నించున్నాడు. సురేష్ సోఫాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు. కార్తీక్ని చూడగానే అతని ముఖంలో చిన్న టెన్షన్ కనిపించింది. కానీ వెంటనే కవర్ చేసుకున్నాడు. ఏమైంది అనన్య? ఎందుకలా ఉన్నావు? ఏడ్చావా అని అక్క ప్రియ దగ్గరికి వచ్చింది. అనన్య ప్రియ వైపు చూసింది. అమాయకమైన తన అక్క ముఖం చూస్తూ ఉంటే గుండె తరుక్కపోతుంది. పక్కనే కూర్చున్న సురేష్ వైపు చూసింది. అతని ముఖంలో నటన చూసి అసహ్యం వేసింది. ఏం లేదక్క, చిన్న యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్కి, చూడ్డానికి వెళ్ళాం అని అబద్ధం చెప్పింది అనన్య. అవునా? జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనాలు చేద్దాం అది శారద గారు. అందరూ డైనింగ్ టేబుల్ వైపు వెళ్తూ ఉండగా కార్తీక్ సురేష్ దగ్గరికి వెళ్ళి చిన్నగా చెవులు చెప్పాడు. అన్న, అర్జెంటుగా మేడ మీదకి రండి, మాట్లాడాలి. సురేష్ కంగారు పడ్డాడు. ఇప్పుడా? భోజనమయ్యాక? ఇప్పుడే. కార్తీక్ గొంతులో పదును పెరిగింది. సురేష్ భయపడి పైకి వెళ్ళాడు. కార్తీక్ అనన్య కూడా వెనకాలే వెళ్ళారు. మేడ మీద చీకట్లో సురేష్ వెనక్కి తిరిగి, ఏంట్రా కార్తీక్, అందరి ముందు అలా పిలిచాం? ఆ శ్వేత గొడవ ఏమైంది? సెటిల్ చేశావా అని అడిగాడు నిర్లక్ష్యంగా. అనన్య ముందుకు వచ్చి తన ఫోన్లోని ఫోటోని సురేష్ ముఖం మీద పెట్టింది. ఇదేనా బావా మీరు చేసిన సెటిల్మెంటు? సురేష్ ఆ ఫోటో చూడగానే గజగజ వణికిపోయాడు. అనన్య, ఇది నీకు? చీ, నోరు మూసుకుని బావా, అనన్య ఆవేశంగా అరిచింది. మీరు మనిషేనా? నా భర్త మీ పాపాన్ని కప్పెట్టడానికి తన పరువు తీసుకుంటూ ఉంటే మీరు కింద దర్జాగా కూర్చొని భోజనం చేస్తున్నారా? ఆ శ్వేత అక్కడ చావు బతుకుల్లో ఉంది తెలుసా? సురేష్ వెంటనే కార్తీక్ కాళ్ళు పట్టుకున్నాడు. కార్తీక్, తప్పు జరిగిపోయిందిరా. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక, ప్లీజ్ అనన్య, మీ అక్కకి మాత్రం చెప్పొద్దు, తను చచ్చిపోతుంది. అక్క చచ్చిపోతుందని భయమున్నవాడివి వేరే అమ్మాయితో ఆ పని ఎందుకు చేశాం?
అని నిలదీసింది అనన్య. అన్న కార్తీక్ అందుకున్నాడు. ఇప్పుడు నీ భయంతో పనిలేదు. ఎవరో బ్లాక్మెయిలర్ ఉన్నారు. వారి దగ్గర ఈ ఫోటో ఉంది. రేపు ఉదయంలోపు నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఆ ఫోటో అక్కకి పంపిస్తా అని అంటున్నాడు. ఏంటి బ్లాక్మెయిలరా? సురేష్కి చెమటలు పట్టాయి. అప్పుడే అనన్యకి ఒక డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం, శ్వేత సూసైడ్ చేసుకుంది, మీరిక్కడ ఉన్నారు. మరి ఆ ఫోటో తీసింది ఎవరు? బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు? సురేష్ వణుకుతూ ఒక నిజం చెప్పాడు. ఆ రోజు ఆ రూమ్లో నేను శ్వేత మాత్రమే లేము. శ్వేత ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. వాడి పేరు విక్కీ. వాడు ఆ రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టాడు. వాడే ఇదంతా చేస్తున్నాడనుకుంటాం. విక్కీన కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఆ విక్కీగాడు నా కాలేజ్ క్లాస్మేట్ కదా. వాడు శ్వేతకి ఫ్రెండ్ ఎలా అయ్యాడు? కథలో ఇంకో ట్విస్ట్. బ్లాక్మెయిలర్ ఎవరు కాదు, కార్తీక్ తెలిసిన వ్యక్తే విక్కీ. కాని విక్కీకి కార్తీక్ మీద పగ ఎందుకు? సురేష్ని శ్వేతని అడ్డు పెట్టుకుని కార్తీక్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అనన్యకు అర్థమైంది. ఇది కేవలం అక్రమ సంబంధం కథ కాదు. దీని వెనుక పాత పగలు ఏవో ఉన్నాయి. కార్తీక్ గారు, మనం వెంటనే ఆ విక్కీని పట్టుకోవాలి అని అనన్య. వాడెక్కడుంటాడో నాకు తెలుసు అన్నాడు కార్తీక్ కోపంగా. కాని వాళ్ళు కిందికి దిగి వచ్చేసరికి హాల్లో ప్రియా చేతిలో ఫోన్ పట్టుకుని ఏడుస్తూ నించొని ఉంది. ఆమె చేతిలో ఫోన్ కింద పడిపోయింది. అందరూ షాక్ అయ్యారు. అక్క ఏమైంది? అనన్య పరుగున వెళ్ళింది. ప్రియ కన్నీళ్లతో సురేష్ వైపు చూసింది. తర్వాత కార్తీక్ వైపు చూసింది. నిజం ఇప్పుడే తెలిసింది అనన్య. నాకు మెసేజ్ వచ్చింది అంది ప్రియ వణుకుతున్న గొంతు. బ్లాక్మెయిలర్ ఉదయం వరకు ఆగలేదు. అప్పుడే బాంబు పేల్చేశాడు. కాని ప్రియ అడిగిన ప్రశ్న అందర్నీ షాక్ గురి చేసింది. ఆమె సురేష్ని కొట్టలేదు, తిట్టలేదు. నేరుగా కార్తీక్ దగ్గరకు వచ్చింది. కార్తీక్, నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావా? నా భర్తని ట్రాప్ చేయడానికి ఫోటోలు మార్ఫింగ్ చేస్తావా? ప్రియ అడిగిన ఆ ప్రశ్న హాల్లో బాంబులా పేలింది. అనన్య పరుగున వెళ్ళి అక్క చేతిలోని ఫోన్ తీసుకుంది. అందులో ప్లే అవుతున్న వీడియో చూసింది. అదొక చిన్న వీడియో క్లిప్పు. హోటల్ గదిలో కార్తీక్ శ్వేత పక్కపక్కన కూర్చుని ఉన్నట్టు ఉంది. అది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఎవరైనా సరే అది నిజమని నమ్మాల్సిందే. ఈ రోజుల్లో టెక్నాలజీ వాడి మనిషి ముఖాలను ఎంత సులభంగా మార్చుకోవచ్చు అనన్యకి తెలుసు. కానీ అమాయకురాలైన ప్రియకి అది తెలియదు. అక్క, ఇది ఫేక్, ఇది మార్ఫింగ్. అనన్య గట్టిగా అరిచింది. నిజం నా దగ్గర ఉంది, నా ఫోన్లో చూడు అంటూ అనన్య తన ఫోన్లోకి వచ్చిన సురేష్ శ్వేత ఫోటోని చూపించడానికి అన్లాక్ చేసింది. కానీ విధి వెక్కిరించింది. అనన్య వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆ ఫోటో మాయమైపోయింది. అక్కడ దిస్ మెసేజ్ హ్యాస్ బిన్ డిలీటెడ్ బై ద సెండర్ అని వచ్చింది. బ్లాక్మెయిలర్ చాలా తెలివైనవాడు. తన పని అయిపోగానే సాక్ష్యాన్ని తుడిచేశాడు. అనన్య నిస్సహాయంగా ఫోన్ వైపు చూసింది. ఏది? చూపించని సాక్ష్యం. ప్రియా నిలదీసింది. అక్క, అది డిలీట్ అయిపోయింది. కానీ నేను చూశాను. కార్తీక్ గారు చూశారు. ఆ ఫోటోలో ఉన్నది కార్తీక్ కాదు, సురేష్ బావా అని అనన్య నిజం చెప్పేసింది. ఆ మాట వినగానే ప్రియ కోపంతో ఊగిపోయింది. చీ అనన్య, నువ్వుకున్నా కట్టుకున్న భర్తని వెనుకేసుకొని రావడానికి సొంత అక్క భర్త మీద నిందలు వేస్తావా? సురేష్ బావ ఎప్పుడైనా మన వంక కన్నెత్తి చూసారా? ఆయన్ని పట్టుకొని ప్రియ ఏడు పాపుకోలేకపోయింది. అందరి దృష్టి ఇప్పుడు సురేష్ మీద పడింది. ఇక్కడే సురేష్ తన నక్కజిత్తులను ప్రదర్శించాడు. అతను సోఫాలోంచి లేచి చాలా బాధగా నటిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. పర్లేదు ప్రియా, వాళ్ళని ఏమనకు. కార్తీక్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టమే. కానీ తను నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నారో నాకు తెలియదు. బహుశా నీ బిజినెస్లో సక్సెస్ అయ్యానని, తను ఇంకా చిన్న జాబ్ చేస్తున్నాడని అసూయ ఏమో. అందుకే నా క్యారెక్టర్ని బ్యాట్ చేసి నన్ను ఇంట్లోంచి పంపించారని ప్లాన్ వేశాడనుకుంటా. సురేష్ మాటలు వింటూ ఉంటే కార్తీక్ రక్తం మరిగిపోయింది. అన్నా, కార్తీక్ గర్జించాడు. నోరు అదుపులో పెట్టుకోండి. మీ పాపాన్ని కప్పెట్టడానికి నా పరువు తీయడానికి చూస్తున్నారా? ఆసుపత్రిలో శ్వేత చావు బతుకుల్లో ఉంది. ఆ బిడ్డ మీది కాదని దమ్ముంటే ప్రమాణం చేసి చెప్పండి.
సురేష్ భయపడినట్టు నటిస్తూ ప్రియ వెనుక దాక్కున్నాడు. చూసావా ప్రియా, వాడు నన్ను ఇలా భయపెడుతున్నాడు. వాడు చేసిన తప్పు నా మీద రుద్దాలని చూస్తున్నాడు. ప్రియ కార్తీక్ ముందుకు వచ్చి నించుంది. ఆపండి కార్తీకం, ఇంకొక మాట నా భర్తనంటే బాగుండదు. నా చెల్లికి భర్త అని ఇన్నాళ్ళు గౌరవించాను. కానీ ఈరోజు మీ నిజస్వరూపం బయటపడింది. మీరు మంచోళ్ళని నమ్మి మోసపోయాను. శారద గారు మామయ్య గారు ఇదంతా చూసి అయోమయంలో పడిపోయారు. వాళ్ళని ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు. ఒక పక్క కొడుకు, ఇంకో పక్క అల్లుడు. కానీ ప్రియ చూపించిన వీడియో సాక్ష్యం బలంగా ఉంది. కార్తిక్, నిజంగానే ఆ వీడియోలో ఉన్నది నువ్వేనరా? మామయ్య గారు ఆవేదనగా అడిగారు. కార్తిక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సొంత తండ్రి కూడా తన్ని శంకిస్తున్నాడు. నాన్న, మీకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నా పెంపకం మీద మీకు నమ్మకం లేదా? ఆ సురేష్ ఆడుతున్న నాటకంలో మీరంతా పావుల్లా మారుతున్నారు అన్నాడు కార్తీక్. మా వారు నాటకం ఆడుతున్నారా? ప్రియా మళ్ళీ అరిచింది. అనన్య, నువ్వైనా చెప్పు, నీకు మీ అక్క కాపురం ముఖ్యం కదా. ఈ మోసగాన్ని ఎలా నమ్ముతున్నావు? అనన్య ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, అక్కను నమ్మి కార్తిక్ని వదిలేయటం. అప్పుడు గొడవలు సద్దుమణుగుతాయి. కానీ ఒక నిర్దోషి బలి అవుతాడు. 2, కార్తిక్ని నమ్మి అక్కకి ఎదురు వెళ్ళటం. దీనివల్ల అక్క దూరం అవుతుంది, కానీ ధర్మం గెలుస్తుంది. అనన్య కార్తిక్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అనన్య తల ఎత్తి సూటిగా అక్క కళ్ళలోకి చూసింది. అక్క, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. కానీ ఈరోజు నువ్వు చూస్తున్నది నిజం కాదు. ఆ వీడియో అబద్ధం. నిన్ను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్లు ఏం చెప్పారో విన్నాను. సురేష్ బావ గురించి నాకు తెలిసిన నిజం మారదు. ఆయన ఎంత మంచిగా నటించినా ఆయన ముసుగు తొలగించే బాధ నాది. అప్పటిదాకా నేను నా భర్త వైపే ఉంటాను. ఆ మాటతో హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. ప్రియ షాక్ అయింది. తన చెల్లి తన్ని కాదని భర్త పక్షం వహించటం ఆమె జీర్ణించుకోలేకపోయింది. సరే అనన్య, ఈ రోజుతో మన మధ్య అక్క చెల్లెల బంధం తెగిపోయింది. ఈ మోసగాడి ఎప్పుడో ఒకప్పుడు నిన్ను కూడా ముంచుతాడు. అప్పుడు నా దగ్గరికి ఏడ్చుకుంటూ రాకు అని కఠినంగా చెప్పింది ప్రియా. పదండి బావగారు, మనం వెళ్దాం. ఈ ఇంట్లో మనకు విలువ లేదు అంటూ ప్రియా సురేష్ చెయ్యి పట్టుకుని తన రూమ్ వైపు వెళ్ళిపోయింది. సురేష్ వెళ్తూ వెళ్తూ కార్తిక్ వైపు చూసి ఒక వెకిల్ నవ్వాడు. నేను గెలిచాను అన్నట్టుగా ఉంది ఆ చూపు. కార్తిక్, అనన్య అక్కడే నిలబడిపోయారు. అత్తయ్య గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అనన్య కార్తిక్ వాళ్ళ గదిలో బాల్కన్లో కూర్చున్నారు. ఆకాశంలో చందమామ మబ్బుల చాటున దాక్కుంది. అచ్చం కార్తిక్ జీవితంలానే. అనన్య, నా వల్ల నువ్వు మీ అక్కకి దూరమయ్యావు. నన్ను క్షమించు అన్నాడు కార్తిక్ బాధగా. అనన్య కార్తిక్ భుజం మీద చేయి వేసింది. కార్తిక్ గారు, బంధం అంటే రక్తం పంచుకొని పుట్టడం మాత్రమే కాదు, నమ్మకాన్ని పంచుకోవడం కూడా. అక్క అమాయకురాలు, బావమాయలో ఉంది. మనం నిరూపించే వరకు ఆమె మనల్ని నమ్మదు. ఇప్పుడు మనం చేయవలసింది బాధపడడం కాదు, ఆ విక్కీని పట్టుకోవడం. అవును, విక్కీ. కార్తిక్ కళ్ళు ఎర్రబడ్డాయి. వాడే ఇదంతా చేస్తున్నాడు. వాడికి నా మీద పగ ఎందుకుందో నాకు తెలుసు. ఎందుకు అని అడిగింది అనన్య. ఫ్లాష్ బ్యాక్ 3 ఏళ్ల క్రితం. నేను విక్కీ ఒకే కాలేజు. వాడు చాలా డబ్బున్నవాడు. అమ్మాయిలతో ఆడుకోవటం వాడికి అలవాటు. ఫైనల్ ఇయర్లో వాడు మా క్లాస్మేట్ సంధ్య అన్న అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేయడానికి ట్రై చేశాడు. ఆ అమ్మాయికి మత్తి మందు ఇచ్చి ఎంఎంఎస్ తీసి బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ వేశాడు. అది నాకు తెలిసింది. నేను వెళ్ళి వాడిని అందరి ముందు చితక్కొట్టాను. ఆ అబ్బాయిని కాపాడాను. కాలేజ్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి వాడిని సస్పెండ్ చేయించాను. ఆ రోజు వాడు వెళ్తూ వెళ్తూ శపథం చేశాడు. నా జీవితం నాశనం చేశావురా కార్తిక్. ఏదో ఒక రోజు నీ జీవితం, నీ పరువు నేను బజార్కి ఈడుస్తాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూసి నవ్వుతా అని. అప్పటి నుంచి నాకు వాడు కనిపించలేదు. ఇప్పుడు సురేష్ అన్న వీక్నెస్ని ఆసరా చేసుకొని శ్వేత ద్వారా నన్ను టార్గెట్ చేస్తున్నాడన్నమాట. అన్నకి శ్వేతని పరిచయం చేసింది వాడే ఉంటాడు. అక్కడ కెమెరాలు పెట్టి అన్నని ఇరికించాడు. ఇప్పుడు అన్నని భయపెట్టి నా మీదకి ఉసిగొలుపుతున్నాడు. అనన్యకి విషయం పూర్తిగా అర్థమైంది.
విక్కీకి కావాల్సింది డబ్బు కాదు, కార్తిక్ నాశనం. సురేష్ కేవలం ఒక పావు మాత్రమే. కార్తిక్ గారు, విక్కీ ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు, కానీ వాడికి రేసింగ్ అంటే పిచ్చి. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న కో కాల్టింగ్ క్లబ్కి వాడు రెగ్యులర్గా వస్తారని ఫ్రెండ్స్ చెప్పేవారు. వాడు సిటీలోనే ఉండి ఉంటాడు అన్నాడు కార్తిక్. మనం ఇప్పుడే వెళ్దాం అంది అనన్య దృఢంగా. ఇప్పుడా? రాత్రి 1 గంట అవుతుంది అన్నాడు కార్తిక్. శత్రువు నిద్రపోతున్నప్పుడే మనం దాడి చేయాలి. ఉదయం అయితే వాడు జాగ్రత్త పడతాడు, లేదా అక్కకి ఇంకేదైనా అబద్ధం చెప్పి మనల్ని పూర్తిగా విడదీస్తాడు. పదండి అని లేచింది అనన్య. కార్తిక్కి అనన్య ధైర్యం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. పెళ్లికి ముందు భయస్త్రాలుగా కనిపించిన అనన్య ఇప్పుడు ఒక యోధురాలుగా ఉంది. ఇద్దరూ ఎవరికి తెలియకుండా వెనుక గేట్ నుంచి బైక్ మీద బయలుదేరారు. నగరం నిద్రపోతుంది, కానీ వీళ్ళ ప్రయాణం వేగంగా సాగుతుంది. సుమారు 40 నిమిషాల తర్వాత సిటీ శివర్లలో ఉన్న ఒక పాత గోదాము లాంటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పాత రేసింగ్ ట్రాక్ ఉంది. అక్కడ ఒక చిన్న బిల్డింగ్లో లైట్ వెలుగుతుంది. బయట 2-3 ఖరీదైన బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. కార్తిక్ బైక్ని దూరంగా ఆపి అనన్యని అక్కడే ఉండమని చెప్పాడు. వద్దు, నేను కూడా వస్తాను అంది అనన్య. అక్కడ ప్రమాదం ఉండొచ్చనన్య, మీ పక్కన ఉంటే నాకే ప్రమాదం లేదు అని అతని చెయ్యి పట్టుకొని నడిచింది. ఇద్దరు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లారు. కిటికీలోంచి లోపలికి చూశారు. అక్కడ 4 అబ్బాయిలు మంతాగుతూ కూర్చున్నారు. అందులో ఒకడు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని చేతిలో సిగరెట్ పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాడే విక్కీ. విక్కీ గట్టిగా నవ్వుతూ అంటున్నాడు, చూసారా ఆ కార్తిక్ గాడి మొహం ఎలా మాడిపోయి ఉంటుందో? వాడి సొంత తోడలుడే వాడిని ఇరికించేశాడు. రేపు ఉదయానికి వాడి పెళ్ళాం కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు గాని నా పగ చల్లారదు. అది వినగానే కార్తిక్కి కోపం కట్టలు తెంచుకుంది. తలుపుని గట్టిగా తన్నాడు. దడేల్మని తలుపు తెరుచుకుంది. విక్కీ అతని ఫ్రెండ్స్ ఉలిక్కిపడ్డారు. కార్తిక్ని వెనుక అనన్యని చూడగానే విక్కీ మొహంలో ఆశ్చర్యం, తర్వాత వంకర నవ్వు వచ్చాయి. అరేరే, రారా కార్తిక్, వెల్కమ్. మీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి, నీ భార్యను కూడా తీసుకొచ్చావా? నా సినిమా క్లైమాక్స్ చూడ్డానికా అని వెటకారంగా అన్నాడు విక్కీ. కార్తిక్ చొక్క మడత పెడుతూ ముందు వెళ్ళాడు. నీ సినిమా ఎండు కడు వేయడానికి వచ్చాను రామ్. విక్కీ ఫ్రెండ్స్ ఇద్దరు కార్తిక్ మీదకు వచ్చారు. కార్తిక్ ఆవేశంతో వాళ్ళ చితక్కొట్టాడు. అతనిలోని కోపం కసి అంత పిడికిల దెబ్బల్లో కనిపిస్తుంది. వాళ్ళిద్దరు కింద పడిపోయారు. విక్కీ లేచి నిలబడ్డాడు. జోబులోంచి ఒక చిన్న కత్తి తీశాడు. నాటకం ఆపరా కార్తిక్, ఇప్పుడు నన్ను కొడితే ఏం వస్తుంది? నా దగ్గర ఉన్న సాక్ష్యాలు బయట పెడితే నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది అని బెదిరించాడు. కార్తిక్ ఆగిపోయాడు. అనన్య ముందుకొచ్చింది. నువ్వు భయపెట్టే సాక్ష్యాల కంటే నేను బయట పెట్టే నిజం చాలా ప్రమాదకరం విక్కీ అంది గంభీరంగా. విక్కీ అనన్య వైపు చూసి నవ్వాడు. ఓహో, కొత్త కోడలు గారు కూడా మాట్లాడుతున్నారా? ఏం చేస్తావు అమ్మాయి? పోలీసులకు చెప్తావా? చెప్తే మీ అక్క మొగుడు జైలుకు వెళ్తాడు. మీ అక్క పరువు పోతుంది. మా అక్క పరువు సంగతి తర్వాత, ముందు నీ ప్రాణాల సంగతి చూసుకో అంది అనన్య. ఏంటి? విక్కీ అర్థం కానట్టు చూశాడు. అనన్య తన ఫోన్ తీసి ఒక రికార్డింగ్ ఆన్ చేసింది. అందులో విక్కీ ఇందాక అన్న మాటలు స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ కార్తిక్ గాన్ని వాడి తోడల్లుడే ఇరికించేశాడు. నా పగ చల్లార్దు. కిటికీ బయట ఉన్నప్పుడు అనన్య రికార్డర్ ఆన్ చేసింది. ఈ ఆడియో క్లిప్ చాలు విక్కీ, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావని ప్రూవ్ చేయడానికి. ఇది పోలీసులకు వెళ్తే బ్లాక్మెయిలింగ్, అటెంప్ట్ సూసైడ్, ఫ్రాడ్ ఎన్ని సెక్షన్స్ పడతాయో తెలుసు కదా. విక్కీ ముఖంలో రంగులు మారాయి. తన ప్లాన్ బెడిసి కొట్టిందని అర్థమైంది. ఇప్పుడు చెప్పు విక్కీ, ఆ ఒరిజినల్ వీడియోస్ ఎక్కడున్నాయి? నా భర్త మార్ఫింగ్ ఫొటోస్ క్రియేట్ చేసింది నువ్వే అని మా అక్కకు చెప్తావా? లేక ఈ ఆడియోతో పాటు నిన్ను పోలీసులకు అప్పగించాలా? అనన్య గొంతులో అధికారం ధ్వనించింది. విక్కీకి వేరు దారి లేదు. కత్తి కింద పడేశాడు. ఓకే ఓకే, కూల్. మీ బావ చేసిన తప్పుకి నన్నెందుకు బలి చేస్తారు? వీడియోస్ నా ల్యాప్టాప్లో ఉన్నాయి, తీసుకోండి, నన్ను వదిలేయండి అన్నాడు. కార్తిక్ వెళ్ళి ల్యాప్టాప్ తీసుకున్నాడు. విక్కీ కాలర్ పట్టుకొని, ఇంకోసారి నా జోలికి కానీ
నా ఫ్యామిలీ జోలికి గాని వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది. విక్కీ రికార్డర్ వాయిస్ మరియు ఒరిజినల్ వీడియోస్. కానీ ఇంటికి వెళ్ళే దారిలో అనన్యకి ఒక సందేహం వచ్చింది. కార్తిక్ గారు, విక్కీని మనం బెదిరించాం, వాడు భయపడ్డాడు. కానీ సురేష్ బావ సంగతి ఏమిటి? బావ కూడా విక్కీతో చేతులు కలిపాడా? లేక బావకు తెలియకుండా విక్కీ ఇదంతా చేశాడా? అది తెలియాలంటే మనం ఒక చిన్న నాటకం ఆడాలనన్య అన్నాడు కార్తీక్. ఏంటి? రేపు ఉదయం మనం విడిపోతున్నట్టు నటించాలి. అప్పుడు సురేష్ అన్న రిలాక్స్ అవుతాడు. ఆ టైంలో మనం అసలు నిజాన్ని అక్కకు చూపించాలి అని ప్లాన్ చెప్పాడు కార్తీక్. అనన్య తల ఊపింది. సరే, మీరు చెప్పినట్టు చేద్దాం. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. కార్తీక్ లగేజ్ సర్దుకొని హాల్లోకి వచ్చాడు. అనన్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ పక్కన నించుంది. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను ఈ ఇంట్లో ఉండలేను. అనన్య కూడా నన్ను నమ్మటం లేదు. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కార్తీక్ గట్టిగా. ప్రియా, సురేష్ ఆనందంగా చూస్తున్నారు. సురేష్ మనసులో పండగ చేసుకుంటూ ఉన్నాడు. అమ్మయ్య, వీడిపోతే నా పీడ విరగడైపోతుంది. కానీ కార్తీక్ గేట్ దాటిలోపే గేటు దగ్గర ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. జీపులోంచి ఎస్ఐ దిగాడు. ఆ వెనకాలే శ్వేత కూడా దిగింది. అందరూ షాక్. చావు బతుకుల్లో ఉన్న శ్వేత ఇక్కడికి ఎలా వచ్చింది? పోలీసులని ఎందుకు తీసుకువచ్చింది? శ్వేత నేరుగా సురేష్ దగ్గరకు నడిచింది. సురేష్కి కాళ్ళలో వణుకు పుట్టింది. శ్వేత ఎస్ఐ వైపు తిరిగి వేలు చూపించింది. సురేష్ వైపు కాదు, కార్తీక్ వైపు. సార్, ఇతనే నన్ను గర్భవతి చేసి మోసం చేసి ఇప్పుడు పారిపోవాలని చూస్తున్నాడు. అరెస్ట్ చేయండి అంది శ్వేత. శ్వేత నోటి నుంచి వచ్చిన మాట కార్తీక్ గుండెలో తూటలా దిగింది. నిన్న రాత్రి విక్కిని పట్టుకున్నాం, సమస్య తీరిపోయింది అనుకునే లోపే శ్వేత మళ్ళీ ప్లేటు పిటాయించింది. పోలీస్ ఎస్ఐ కార్తీక్ భుజం పట్టుకొని లాగాడు. పదయ్యా, స్టేషన్కి వచ్చి నీ కథలు చెప్పుదు గాని అమాయకమైన అమ్మాయిని మోసం చేస్తావా అంటే చేతికి సంఖ్యలు వేయడానికి తీశారు. వద్దు సా, నా కొడుకు అలాంటి వాడు కాదు అంటూ శారద గారు అడ్డు వచ్చారు. ఆమె ఏడుస్తూ ఉంటే కార్తీక్ తట్టుకోలేకపోయాడు. అమ్మ, నువ్వు పక్కకి జరుగు, చట్టం తన పని తాను చేసుకపోతుంది అన్నాడు సురేష్ లోపల నవ్వుకుంటూ. చూసావా అత్తయ్య, మనం ఎంత వెనుకేసుకొని వచ్చినా పాపం దాస్తే దాగదు. శ్వేత స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ప్రియ కూడా కోపంగా చూస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారు సార్? తీసుకెళ్ళండి అతన్ని. మా చెల్లి జీవితం నాశనం చేసింది చాలక ఇంకో అమ్మాయి పుట్టకొట్టాడు అంది ఆవేశంగా. ఎస్ఐ సంఖ్యలు కార్తీక్ చేతికి వేయబోతూ ఉండగా ఆగండి సార్ అని గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అనన్య, ఆమె కళ్ళలో భయం లేదు, కన్నీళ్ళు లేవు, కేవలం ధైర్యం ఉంది. ఆమె నడుచుకుంటూ వచ్చి కార్తీక్కి పోలీసులకు మధ్య అడ్డుగా నిలబడింది. ఎవరు మేడం మీరు అని అడిగాడు ఎస్ఐ. ఆ నిందితుడి భార్యం సార్, అంతకంటే ముఖ్యంగా ఈ కేసులో అసలు సాక్ష్యాన్ని అని చెప్పింది అనన్య. సురేష్కి చెమటలు పట్టాయి. అనన్య, పిచ్చి పనులు చేయకు, పోలీసులకి అడ్డు వెళ్తే నీకు కూడా కేసు అవుతుంది, పక్కకి రా అని గద్దించాడు. మీరు కాసేపు నోరు మూసుకొని బావగారు అని అనన్య గట్టిగా చెప్పడంతో సురేష్ షాక్ అయ్యాడు. ఈ ఇంట్లో అనన్య గొంతు పెంచడం ఇదే మొదటిసారి. అనన్య ఎస్ఐ వైపు తిరిగింది. సార్, ఒక అమ్మాయి వచ్చి చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. శ్వేత గారిప్పుడు నా భర్త పేరు చెప్పారు, కానీ నిన్న రాత్రి వరకు ఆమె హాస్పిటల్లో సూసైడ్ అటెంప్ట్ చేసి కోమలో ఉన్నారు. అంత సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్ డిశ్చార్జ్ అవ్వకుండానే పోలీసులను తీసుకుని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆమెని ఎవరు తీసుకువచ్చారు అని పాయింట్ లాగింది అనన్య. ఎస్ఐ ఆలోచనలో పడ్డాడు. అవును, ఈమె డిశ్చార్జ్ అవ్వలేదు. ఎవరో అనామక వ్యక్తి ఫోన్ చేసి లొకేషన్ చెప్పాడు. మేము వెళ్ళేసరికి ఈమె బయట వెయిట్ చేస్తుంది. అనన్య శ్వేత దగ్గరికి వెళ్ళింది. శ్వేత కళ్ళు దించుకొని నించుంది. శ్వేత గారు, నా కళ్ళలోకి చూసి చెప్పండి, నా భర్త మిమ్మల్ని మోసం చేశాడా, లేక మీ వెనక ఉండి ఆడిస్తున్న వ్యక్తి మోసం చేశాడా? శ్వేత వణికిపోయింది. ఆమె చూపులు అసంకల్పితంగా సురేష్ వైపు వెళ్ళాయి. సురేష్ ఆమెని కళ్ళతోనే బెదిరిస్తున్నాడు. అనన్య, నాటకాలు వద్దు, ప్రూఫ్స్ ఉంటే చూపించు అని అరిచింది ప్రియా.
ప్రూఫ్స్ కావాలా అక్క, ఇదిగో అంటూ అనన్య తన ఫోన్ తీసి బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేసింది. నిన్న రాత్రి విక్కీ మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ ప్లే చేసింది. ఆ కార్తిక్ గాడి మొహం ఎలా మాడిపోయి ఉంటుందో, వాడి సొంత తోడల్లుడే వాడిని ఇరికించేశాడు. శ్వేత ప్రెగ్నెన్సీ అడ్డం పెట్టుకుని సురేష్ ఆడుతున్న గేమ్. హాల్ మొత్తం నిశ్శబ్దం. విక్కీ గొంతు ఇష్టంగా వినిపిస్తుంది. అందులో సురేష్ పేరు వినగానే ప్రియా, అత్తయ్య, మామయ్య షాక్ అయ్యారు. సురేష్ ముఖం పాలిపోయింది. దొరికిపోయాను అనుకున్నాడు. కానీ అతను అంత సులభంగా ఓడిపోయే రకం కాదు. ఆడియో అయిపోగానే సురేష్ పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. హాహాహా, భలే ఎడిట్ చేశారా, సూపర్. ఏంటి అంది అనన్య. సురేష్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆడియోలో మాట్లాడుతున్న వాడు ఎవరో తెలుసా? విక్కీ. వాడు కార్తిక్కి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు కలిసి కాలేజీలో ఎన్నో వేషాలు వేశారు. ఇప్పుడు కార్తిక్ దొరక్కపోయేసరికి వాడి ఫ్రెండ్తో డబ్బింగ్ చెప్పించి నా మీదకి నెట్టేయాలని చూస్తున్నారు. ఇది ఫేక్ ఆడియో సార్. ప్రియ వెంటనే సురేష్ మాట నమ్మేసింది. అవును సార్, విక్కీ కార్తిక్కి క్లాస్మేట్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. నా భర్తను ఎరికించడానికి ఇదంతా చేస్తున్నారు. అనన్యకి మైండ్ బ్లాక్ అయింది. నిజం చేతిలో ఉన్న దాన్ని అబద్ధమని నమ్మించేస్తున్నారు. లేసా, విక్కీ కార్తిక్కి శత్రువు అని చెప్పబోయింది అనన్య. చాలు ఆపండి, ఎస్ఐ సీరియస్ అయ్యాడు. ఈ ఆడియోలు వీడియోలు కోర్టులో చూసుకుందాం. ప్రస్తుతానికి బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ముఖ్యం. ఆమె ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఏమ్మా శ్వేత, చెప్పు. నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? ఆ కార్తిక లేక ఈ సురేషా? ఇదే కీలకమైన క్షణం. అందరూ శ్వేత వైపు చూస్తున్నారు. శ్వేత చేతులు వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె సురేష్ వైపు చూసింది. సురేష్ తన జోబులోంచి ఫోన్ తీసి శ్వేత కనిపించేలా పట్టుకున్నాడు. ఆ ఫోన్ స్క్రీన్ మీద ఒక ఫోటో ఉంది. అది శ్వేత వాళ్ళమ్మ. ఆమెనెవరో కట్టివేసి ఉన్న ఫోటో అది. శ్వేత గుండె ఆగిపోయినంత పనైంది. నా అమ్మని చంపేస్తారు అన్న భయం ఆమెను ఆవహించింది. శ్వేత కళ్ళు మూసుకొని ఏడుస్తూ వేలు చూపించింది కార్తిక్ వైపు. కార్తికే నన్ను మోసం చేశాడు అని అబద్ధం చెప్పింది శ్వేత. అనన్య కుప్పగొలిపోయింది. కార్తిక్ నిరాశగా నవ్వాడు. చూసావా అనన్య, నేను ఎంత ప్రయత్నించినా విధి నన్ను ఓడిస్తూనే ఉంది. ఎస్ఐ కార్తిక్ చేతికి సంకెళ్ళు వేశాడు. పదవయ్య అంటూ ఈడ్చుకు వెళ్ళాడు. కార్తిక్ అంటూ అత్తయ్య గారు వెనకాలే వెళ్లారు. మామయ్య గారు గుండె పట్టుకుని సోఫాలో కూలబడ్డారు. ప్రియ అనన్య వైపు కోపంగా చూసి, ఇప్పటికైనా నిజం తెలిసిందా? నీ మొగుడు క్రిమినల్. ఇప్పటికైనా వాణ్ణి వదిలేసి విడాకులు తీసుకో అని చెప్పి సురేష్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. హాల్లో అనన్య ఒంటరిగా మిగిలిపోయింది. బయట పోలీస్ జీపు వెళ్తున్న శబ్దం. తన కళ్ళ ముందే ఏ తప్పు చేయని తన భర్త జైలుకు వెళ్ళాడు. దీనంతటికి కారణం సురేష్ బావ మరియు ఆ శ్వేత చెప్పిన అబద్ధం. కానీ అనన్య ఏడవలేదు. ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు పట్టుదల వచ్చింది. శ్వేత ఎందుకు అబద్ధం చెప్పింది? నిన్న రాత్రి విక్కీ దొరికిపోయాక సురేష్ భయపడ్డాడు. మరి ఈరోజు శ్వేతని ఎలా లొంగదీసుకున్నాడు? అనన్యకి సురేష్ ఫోన్ చూపించిన దృశ్యం గుర్తుకు రాలేదు. కానీ శ్వేత కళ్ళల్లో కనిపించిన భయం గుర్తుకొచ్చింది. అది మామూలు భయం కాదు, అది ప్రాణభయం. అనన్య లేచి నిలబడింది. కార్తిక్ గారు, మీరు జైలుకు వెళ్ళారు కానీ నేరస్తుడిగా కాదు. మిమ్మల్ని బయటకు తేవటం నా బాధ్యత. ఈ 24 గంటల్లో నిజమేంటో నిరూపించకపోతే నా పేరు అనన్య కాదు. ఆమె నేరుగా తన గదిలోకి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద విక్కీ ల్యాప్టాప్ ఉంది. సురేష్ బావ, మీరు ఆడియో ఫేక్ అని తప్పించుకున్నారు, కానీ వీడియోని తప్పించుకోలేరు కదా. అనన్య ల్యాప్టాప్ ఆన్ చేసింది. పాస్వర్డ్ అడుగుతుంది. విక్కీ పాస్వర్డ్ ఏమై ఉంటుంది? కార్తిక్ చెప్పిన మాట గుర్తొచ్చింది. వాడికి రేసింగ్ అంటే పిచ్చి. వాడి ఫేవరెట్ బైక్ డుకాటి. అనన్య డుకాటి అని టైప్ చేసింది. రాంగ్ పాస్వర్డ్. విక్కీ 1 2 3. రాంగ్. శ్వేత రాంగ్. అనన్యకి విసుగు వచ్చింది. ఒక్క నిమిషం. విక్కీ పగ పెంచుకున్నాడు కదా, కార్తిక్ మీద పగ. ఆమె కార్తిక్ అని టైప్ చేసింది. రాంగ్. ఐ హేట్ కార్తిక్.
ల్యాప్టాప్ అన్లాక్ అయింది. విక్కీకి కార్తిక్ మీద ఉన్న ద్వేషం ఏ స్థాయిలో ఉందో ఆ పాస్వర్డ్ చెప్తుంది. అనన్య వెంటనే ఫోల్డర్స్ వెతికింది. ప్రాజెక్ట్ కే అని ఫోల్డర్ కనిపించింది. అందులో వందల కొద్ది ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. కార్తిక్ని ఫాలో అవుతూ తీసిన వీడియోలు, శ్వేత రూమ్లో పెట్టిన హిడెన్ కెమెరా వీడియోలు అనన్య ఒక్కొక్కటిగా ప్లే చేసింది. చివరికి ఆమెకు కావలసిన బ్రహ్మాస్త్రం దొరికింది. అది ఒక వీడియో క్లిప్పు. డేటు 3 నెలల క్రితం, లొకేషన్ శ్వేత బెడ్రూమ్. వీడియోలో శ్వేత సురేష్ ఇద్దరు గొడవ పడుతున్నారు. వీడియోలో మాటలు: శ్వేత, సురేష్ నాకు భయంగా ఉంది, నేను ప్రెగ్నెంట్ అయితే ఏంటి పరిస్థితి? సురేష్: భయపడకు శ్వేత, ఒకవేళ అలా జరిగితే ఆ కార్తిక్ గాడు ఉన్నాడు కదా, వాడి మీద నెట్టేద్దాం. వాడికి మా మర్దలంటే ప్రాణం. ఆ ఎమోషన్స్ని వాడి నేను సేఫ్ అవుతాను. ఈ వీడియో చాలు. సురేష్ కుట్ర, శ్వేత ప్రమేయం అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది మార్ఫింగ్ చేయడానికి వీల్లేనంత సుష్టంగా ఉంది. అనన్య ఆ వీడియోని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంది. ఇప్పుడు ఇది పోలీసులకు ఇస్తే సరిపోదు. సురేష్ మళ్ళీ ఏదో మాయ చేస్తాడు. ఈసారి ఈ వీడియోని చూపించాల్సింది పోలీసులకు కాదు, అక్క. కానీ ప్రియ ఇప్పుడు అనన్య ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడడం లేదు. ఎలా చూపించాలి? అప్పుడు అనన్యకి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సురేష్ ఎలాగూ అక్కడికి వస్తాడు గొప్పలు చెప్పుకోవటానికి. అనన్య ఆ ఫంక్షన్లోనే సురేష్ ముసుగు తొలగించాలని నిర్ణయించుకుంది. కానీ ఈలోపు జైల్లో ఉన్న కార్తిక్ పరిస్థితి ఏంటి? పోలీస్ స్టేషన్లో కార్తిక్ని లాకప్లో వేయలేదు. ఎస్ఐ తన క్యాబిన్లో కూర్చోబెట్టాడు. చూడు కార్తిక్, నీ మీద నాకు పర్సనల్గా ఎలాంటి కోపం లేదు, కానీ సాక్ష్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నీ భార్య చాలా గట్టిది. ఆమె కళ్ళల్లో నిజాయితీ చూస్తే నాకు డౌట్ వస్తుంది. అందుకే నిన్ను రిమాండ్కి పంపకుండా ఇక్కడ ఉంచాను. రేపు ఉదయం లోపు ఏదైనా మిరాకిల్ జరగకపోతే నేను నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయక తప్పదు అన్నాడు ఎస్ఐ. కార్తిక్ కళ్ళల్లో ఆశ చిగురించింది. థ్యాంక్ యూ సార్, నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా నిజం నిరూపిస్తుంది. ఇంట్లో సురేష్ తన గదిలో చాలా రిలాక్స్గా విసికి తాగుతున్నాడు. అమ్మయ్య, పీడ వదిలింది. కార్తిక్ గాడు జైలుకి వెళ్ళాడు. శ్వేతమ్మని నా మనసులో కిడ్నాప్ చేశారు కాబట్టి శ్వేత నోరు ఇప్పదు. ఇక ఈ ఆస్తి పరువు అన్నీ నావే అని సంబరపడిపోతూ ఉన్నాడు. అంతలో అతనికి ఒక మెసేజ్ వచ్చింది. నెంబర్ లేదు, కేవలం టెక్స్ట్. గేమ్ ఇంకా అయిపోలేదు బావగారు, 2వ ఇన్నింగ్స్ మొదలైంది. ల్యాప్టాప్ నా దగ్గర ఉంది. మీ సినిమా క్లైమాక్స్ ఇప్పుడే మొదలు. సురేష్ ఉలిక్కిపడి లేచాడు. ల్యాప్టాపా? విక్కీగాడి ల్యాప్టాపా? అతను గబాగబా హాల్లోకి వచ్చాడు. విక్కీ నిన్న పడేసి వెళ్ళిన బ్యాగ్ అక్కడ లేదు. అనన్య తీసుకువెళ్ళి ఉంటుంది. సురేష్ కోపంగా అనన్య గది వైపు వెళ్ళాడు. తలుపు లాక్ చేసి ఉంది. అతను తలుపు బాదాడు. అనన్య, తలుపు తీ. లోపల నుంచి అనన్య గొంతు వినిపించింది. భయపడుతున్నారా బావగారు? భయపడకండి. ఎందుకంటే రేపు ఉదయం సూర్యుడు వచ్చేలోపు మీ జీవితంలో చీకటి రాబోతుంది. సురేష్కి ఏం చాలా అర్థం కాలేదు. తలుపు పగలగొడితే ప్రియకు అనుమానం వస్తుంది. ఓకే, వీళ్ళని ఎలా ఆపాలో నాకు తెలుసు అని సురేష్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను ఫోన్ తీసి తన రౌడీకి కాల్ చేశాడు. ఒరేయ్, ఆ శ్వేత తల్లిని వదిలేయండి. ఇప్పుడు టార్గెట్ మారింది. ఈరోజు రాత్రి అనన్యని లేపేయాలి. యాక్సిడెంట్ అని నమ్మించాలి. పని పూర్తి చేయండి. గడియారం ముళ్ళు రాత్రి 12 గంటలను దాటింది. అనన్య గదిలో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. కానీ ల్యాప్టాప్ వెలుతురు ఆమె ముఖం మీద పడుతుంది. ఆమె వేళ్ళు కీబోర్డ్ మీద వేగంగా కదులుతూ ఉన్నాయి. ఈ వీడియో ఒకటి చాలు సురేష్ బావ ఆట కట్టించడానికి. అనన్య ఆ వీడియోని కేవలం పెన్ డ్రైవ్లోనే ఉంచకుండా సేఫ్టీ కోసం తన ఈమెయిల్కి మరియు క్లౌడ్కి అప్లోడ్ చేస్తుంది. ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల అప్లోడింగ్ బార్ నెమ్మదిగా కదులుతుంది. 80%, 85%. అప్పుడే హఠాత్తుగా గదిలో ఉన్న ల్యాప్టాప్ ఛార్జింగ్ లైట్ ఆగిపోయింది. ఫ్యాన్ ఆగిపోయింది. మొత్తం ఇల్లు నిశ్శబ్దంలో మునిగిపోయింది. పవర్ కట్. అనన్య ఉలిక్కిపడింది. ఈ టైంలో పవర్ పోవడం ఏంటి? ఆమెకు వెంటనే అనుమానం వచ్చింది. ఈ సాధారణ పవర్ కట్ కాదు. కిటికీలోంచి బయటకు చూస్తే వీధి దీపాలు వెలుగుతున్నాయి. పక్క ఇళ్లల్లో లైట్లు ఉన్నాయి. కేవలం వాళ్ళ ఇంటి కరెంట్ మాత్రమే పోయింది.
సురేష్ బావా! అనన్య గుండె దర్దల్లాడింది. సురేష్ ఏదో ప్లాన్ చేశాడని అర్థమైంది. అనన్య వెంటనే ల్యాప్టాప్ మూసేసి పెన్ డ్రైవ్ని తన చీర కొంగులో ముడివేసుకుంది. ఫోన్ తీసుకొని ఫ్లాష్ లైట్ ఆన్ చేయబోయింది. కానీ ఆగింది. ఫ్లాష్ లైట్ వేస్తే తనెక్కడుందో శత్రువుకి తెలిసిపోతుంది. చీకట్లో కళ్ళు ఆర్పకుండా బాల్కనీ వైపు చూసింది. బాల్కనీ స్లైడింగ్ డోర్ నెమ్మదిగా కదులుతుంది. ఎవరో బయట నుంచి దాన్ని తీస్తున్నారు. ఒక నల్లటి ఆకారం లోపలికి అడుగుపెట్టింది. చేతిలో ఏదో ఇనుపరాడ్ లాంటిది ఉంది. అనన్య ఊపిరి బిగపట్టింది. సురేష్ మనుషులు వచ్చేశారు. వాళ్ళు తనని భయపడడానికి రాలేదు, చంపడానికి వచ్చారు. ఆ ఆకారం బెడ్ దగ్గరికి వెళ్ళింది. బెడ్ మీద ఉన్న దిండ్లని అనన్య అనుకొని గట్టిగా రాడ్తో కొట్టింది. దబ్! ఆ శబ్దం వినగానే అనన్యకి వెన్నులో వణుకు పుట్టింది. తనక్కడ పడుకొని ఉంటే ఈ పాటికి తల పగిలిపోయేది. ఆ వ్యక్తి బెడ్ మీద అనన్య లేదని గ్రహించి చుట్టూ చూశాడు. రేయ్, అది ఇక్కడెక్కడో దాక్కుంది, వెతకండి అని చిన్నగా అరిచాడు. ఇంకో వ్యక్తి బాల్కాన్లోంచి లోపలికి వచ్చాడు. అనన్య ఇప్పుడు వార్డ్రోబ్ పక్కన ఉన్న చిన్న గ్యాప్లో దాక్కొని ఉంది. వాళ్ళకు దొరకకుండా బయటకు వెళ్ళడం అసాధ్యం. మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళేలోపే వాళ్ళు పట్టుకుంటారు. అనన్యకి ఒక ఐడియా వచ్చింది. తన దగ్గర ఉన్న పేపర్ స్ప్రే కార్తీక్ పెళ్లికి ముందు తన సేఫ్టీ కోసం కొనిచ్చాడు. అది డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే శబ్దం అవుతుంది. ఆ రౌడీలు టార్చ్ లైట్ వేసి వెతుకుతూ ఉన్నారు. లైట్ వెలుతురు అనన్య దాక్కున్న వైపు వస్తుంది. ఇంకొక క్షణం వాళ్ళు ఆమెను చంపేస్తారు. అనన్య సాహసం చేసింది. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకొని గదికి ఇంకో మూలకి విసిరేసింది. టాప్ మని శబ్దం వచ్చింది. రౌడీలిద్దరూ అటువైపు తిరిగారు. అక్కడ ఉంది అంటూ అటు పరిగెత్తారు. అదే అదనుగా అనన్య డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి జర్రున జారి సొరుగు తెరిచి పేపర్ స్ప్రే బాటిల్ తీసుకుంది. అంతలో ఒక రౌడీ వెనక్కి తిరిగాడు. అనన్యని చూసేశాడు. ఇక్కడ ఉంది అని అరిచి ఆ మీదకు దూకాడు. అనన్య క్షణం ఆలస్యం చేయకుండా అతని కళ్ళల్లోకి పెప్పర్ స్ప్రే కొట్టింది. అమ్మో అని వాడి కళ్ళు పట్టుకుని అరుస్తూ కింద పడ్డాడు. రెండోవాడు వచ్చేలోపే అనన్య గత్తలుపులు తెరిచి బయటకు పరుగు తీసింది. కారిడార్లో చీకటి. అనన్య మెట్ల వైపు పరిగెడుతూ ఉంటే సురేష్ గత్తలుపులు తెరుచుకున్నాయి. సురేష్ టార్చ్ లైట్ వేసుకుని బయటకు వచ్చాడు. ఎవరది అని అరిచాడు. అనన్య ఆగలేదు. బావా, నన్ను చంపడానికి మనుషుల్ని పంపావా? నీ అంతు చూస్తా అని అరుస్తూ కిందికి దిగిపోయింది. సురేష్ షాక్ అయ్యాడు. వీళ్ళు పని పూర్తి చేయలేదా అనుకుంటూ రే పట్టుకోండి దాన్ని, ఈరోజు అది దాటిపోకూడదు అని అరిచాడు. అనన్య మెయిన్ డోర్ తీయడానికి ప్రయత్నించింది. అది లాక్ చేసి ఉంది. తాళాలు అక్కడ లేవు. వెనకాల రౌడీలు మెట్లు దిగుతున్నారు. అనన్యకి దారి లేదు. ఆమె కళ్ళు కిచెన్ వైపు వెళ్ళాయి. కిచెన్ వెనక పెరట్లోకి వెళ్ళే చిన్న తలుపు ఉంది. అది సాధారణంగా గడియ మాత్రమే పెట్టి ఉంటుంది. అనన్య కిచెన్లోకి పరిగెత్తింది. వెనుక తలుపు గడియ తీసి పెరట్లోకి దూకింది. అక్కడ వర్షం పడుతుంది. నీళ్ళంతా బురదగా ఉంది. అనన్య కాళ్ళకి చెప్పులు కూడా లేవు. చీకట్లో ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా ప్రవహారీ గోడ దగ్గరికి వెళ్ళింది. అక్కడ పాతనిచ్చిన ఒకటి ఉంది. దాన్ని ఎక్కి గోడ దూకింది. రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఆమె ఒంటరి. అర్ధరాత్రి 1 గంట. నిర్మానుష్యమైన రోడ్డు. ఆమెకి స్కూటీ లేదు, వాహనం లేదు. కేవలం పరుగు మాత్రమే దిక్కు. అనన్య చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకుంది. ఎస్ఐ నెంబర్ డయల్ చేసింది. రింగ్ అవుతుంది. సార్, లిఫ్ట్ చేయండి ప్లీజ్. వెనక ఇంటి గేటు తెరుచుకున్న శబ్దం. ఒక బ్లాక్ స్కార్పియో కారు బయటకు వచ్చింది. సురేష్ రౌడీలు కారులో ఉన్నారు. అదిగో అక్కడ పరిగెడుతుంది, గుద్దయ్యండి అని అరిచాడు సురేష్. కారు హెడ్ లైట్స్ అనన్య మీద పడ్డాయి. అనన్య వెనక్కి తిరిగి చూసింది. కారు వేగంగా ఆమె వైపు వస్తుంది. అమ్మో అంటూ ఆమె రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూకింది. కారు సడన్ బ్రేక్ వేసింది. దిగండ్రా, పొలాల్లోకి వెళ్ళింది, వెతికి చంపేయండి అని సురేష్ ఆదేశించాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఫోన్ మోగింది. నిద్ర మత్తులో లిఫ్ట్ చేశాడు. హలో, అవతల నుంచి అనన్య గొంతు. ఆయాసంతో భయంతో వస్తుంది.
సార్, నేను అనన్యని. సురేష్ నన్ను చంపడానికి మనుషుల్ని పంపాడు. నేను ఇంటి వెనక పొలంలో ఉన్నాను. నా దగ్గర సాక్ష్యం ఉంది సార్, ప్లీజ్ కాపాడండి. ఎస్ఐ వెంటనే అలర్ట్ అయ్యాడు. అనన్య, లైన్లో ఉండు. లొకేషన్ ఎక్కడా? పక్కనే కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న కార్తీక్ ఉలిక్కిపడి లేచాడు. సార్, అనన్య, ఏమైంది? ఎస్ఐ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. సార్, వాళ్ళు నా వెనకాలే వస్తున్నారు. ఆ, అనన్య గట్టిగా అరిచింది. ఫోన్ కింద పడిన శబ్దం. ఎవరో ఆమెని లాగుతున్న శబ్దం. వదలండ్రా నన్ను అన్న కేక. కాల్ కట్టయింది. కార్తిక్కి పిచ్చెక్కినట్టు అయింది. సార్, అనన్యకి ప్రమాదం, నేను వెళ్తాను సార్ అండ్ లాకప్ డోర్ బాదాడు. ఎస్ఐ కూడా సీరియస్ అయ్యాడు. కానిస్టేబుల్, జీప్ తీయండి, వెపన్స్ తీసుకోండి, క్విక్. ఎస్ఐ కార్తిక్ వైపు తిరిగాడు. రా కార్తిక్, నీ భార్యను కాపాడుకుందాం. కార్తిక్కి సంఖ్యలు వేయలేదు. ఇద్దరు జీపులో దూకారు. సైరన్ మోగించుకుంటూ జీపు గాల్లో దూసుకెళ్ళింది. పొలాల్లో ఒక రౌడీ అనన్య జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాడు. బావగారు, దొరికింది అని అరిచాడు. సురేష్ టార్చ్ లైట్ వేసుకుని దగ్గరికి వచ్చాడు. బురదలో ఉన్న అనన్యను చూసి వికృతంగా నవ్వాడు. ఏమే, చాలా తెలివైన దానివి అనుకున్నాం. నా ఆటలో నువ్వు ఒక చిన్న పురుగువి. నిన్ను చంపేసి గుర్తే లేకుండా బావిలో పడేస్తే రేపు నీ మొగుడికి కూడా నీ శవం దొరకదు. అనన్య రక్తం కారుతున్న పెదాలతో నవ్వింది. నన్ను చంపగలవేమో బావా, కానీ నిజాన్ని కాదు. ఆ వీడియో అప్పుడే పోలీసులకు మీడియాకి మేలు వెళ్ళిపోయింది. సురేష్ ముఖంలో నవ్వు మాయమైంది. ఏంటి? అతను అనన్య చీర కొంగును లాగాడు. అందులో పెన్ డ్రైవ్ కింద పడింది. దాన్ని తీసుకుని కాల్తో తొక్కేశాడు. ఇప్పుడు లేదుగా సాక్ష్యం. హార్డ్ కాపీ కావచ్చు, కానీ సాఫ్ట్ కాపీ క్లౌడ్లో ఉంది అంది అనన్య ధైర్యంగా. సురేష్ కోపం నశాలానికి అంటింది. అయితే నిన్ను చంపేస్తే ఆ పాస్వర్డ్స్ ఎవరికీ తెలియదు కదా అంటూ జోబులోంచి రివాల్వర్ తీశాడు. చచ్చిపోవే అంటూ అనన్య నుదుటి మీద గన్ పెట్టాడు. అనన్య కళ్ళు మూసుకుంది. కార్తిక్, సారీ, నేను నిన్ను కాపాడలేకపోయాను. డామ్, తుపాకీ పేలిన శబ్దం. కానీ అనన్య కింద పడలేదు. సురేష్ చేతిలో గన్నెగిరి కింద పడింది. సురేష్ చేయి పట్టుకుని అరుస్తున్నాడు. దూరంగా రోడ్డు మీద నుంచి ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో షూట్ చేశాడు. పోలీస్ రౌడీలు పారిపోవడానికి చూశారు. కానీ అప్పటికే జీప్లోంచి దిగిన కార్తీకం ఒక సింహంలా వాళ్ళ మీదకు దూకాడు. తన భార్య ఆ స్థితిలో చూసిన కార్తీక్లోని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్కొక్కడిని పరిగెత్తించి కొట్టాడు. వాళ్ళ ఎముకలు విరిగే శబ్దం ఆ పొలాల్లో ప్రధ్వనించింది. ఎస్ఐ సురేష్ దగ్గరకు వెళ్ళి అతని కాలర్ పట్టుకుని లేపాడు. ఏం సురేష్ బాబు, గేమ్ ఓవర్. సురేష్ భయంతో వణికిపోతున్నాడు. కార్తిక్ రౌడీని కొడ్డమాపి అనన్య దగ్గరికి పరుగున వచ్చాడు. ఆమె బురదలో గాయాలతో ఉంది, కానీ ప్రాణాలతో ఉంది. అనన్య అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అనన్య కార్తిక్ని చూడగానే ఏడ్చేసింది. కార్తిక్, వచ్చేసారా? నిజంగానే వచ్చారా? వచ్చానన్య, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను అంటూ ఆమె కన్నీళ్లు రక్తం తుడిచాడు. ఎస్ఐ సురేష్ని జీపుకి సంఖ్యలతో కట్టేశాడు. పదండి స్టేషన్కి, అక్కడ అసలు సినిమా చూపిస్తా అన్నాడు ఎస్ఐ. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ ముందు మీడియా వాళ్ళు కిక్కిరిసి ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సురేష్ అరెస్టు. సొంత మర్దల్ని చంపడానికి ప్రయత్నం. శ్వేత కేసులో ఊహించని మలుపు. స్టేషన్ లోపల ప్రియ ఏడుస్తూ కూర్చుని ఉంది. ఆమెకు రాత్రే నిజం తెలిసింది. అనన్య క్లౌడ్లో ఉన్న వీడియోని ఎస్ఐ ప్రియకి చూపించాడు. తను దైవంలా నమ్మిన భర్త ఇంత దుర్మార్గుడా అని తెలిసి ఆమె కుమిలిపోయింది. అనన్య, కార్తిక్ ఆమె దగ్గరికి వెళ్లారు. అక్క, అనన్య పిలిచింది. ప్రియ తల ఎత్తి అనన్యను చూసి గట్టిగా హత్తుకుని ఏడ్చింది. నన్ను క్షమించనన్య, నేను ఆ పాపాత్ముని నమ్మి నిన్ను కార్తిక్ని ఎంత మాట అన్నాను. వాడికి ఉరిశిక్ష పడాలి అని ఆక్రోశించింది. సురేష్ని లాకప్లో వేశారు. విక్కీని కూడా అరెస్ట్ చేశారు. శ్వేత అప్రూవల్గా మారిపోయింది. తన తల్లిని సురేష్ కిడ్నాప్ చేశాడని, అందుకే అబద్ధం చెప్పానని వాంగ్మూలం ఇచ్చింది. కేస్ క్లియర్. కార్తిక్ నిర్దోషి. అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. ఉదయం ఎండ వెచ్చగా తగులుతుంది. శారదగారు, మామయ్య గారు కార్తీక్ అనన్యలకి దిష్టి తీశారు. కష్టాలన్నీ తీరిపోయాయిరా, ఇక పదండి ఇంటికి అన్నారు మామయ్య గారు.
కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అనన్యకి ఒక అనుమానం ఇంకా మిగిలే ఉంది. విక్కీ ల్యాప్టాప్లో ఆమె చూసిన వీడియోలు కేవలం శ్వేత రూమ్లోనివి మాత్రమే కాదు. వాటిలో కొన్ని వీడియోలు కార్తిక్ అనన్య బెడ్రూమ్లో కూడా ఉన్నాయి. అనన్య కార్తిక్ ఈ విషయం చెప్పలేదు. విక్కీకి శ్వేత రూమ్ యాక్సెస్ ఉండటం సహజం. కానీ మా ఇంట్లో మా బెడ్రూమ్లో కెమెరా ఎలా పెట్టగలిగాడు? మా ఇంట్లో అతనికి సహాయం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. సురేష్ జైలుకి వెళ్ళాడు, విక్కీ జైలుకి వెళ్ళాడు. మరి ఇంట్లో ఉన్న ఆ మూడో వ్యక్తి ఎవరు? అనన్య ఆ వ్యక్తిని పట్టుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి బయట ఉన్నంత వరకు వాళ్ళ కాపురానికి ప్రమాదమే. అనన్య ఇంటివైపు చూసింది. మేడ మీద కిటికీలోంచి ఎవరో చూసి వెంటనే కర్టెన్ వేసేశారు. ఎవరు వారు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.